థర్డ్ టైం బీజేపీ అధికారంలోకి రావడంతో దూకుడు ప్రదర్శిస్తోంది. మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ తన కఠిన వైఖరిని ప్రదర్శించడం మొదలుపెట్టారా? డ్రాగన్ కంట్రీ చైనాకు గుణపాఠం చెప్పేందుకు మోడీ ప్రభుత్వం పక్కా ప్రణాళిక రచించిందా? చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లోని 2 డజన్లకు పైగా స్థలాల పేర్లను మార్చాలని భారత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చినట్లు భారత్ కూడా టిబెట్లో మార్చాలని చూస్తోంది. ఈ పేర్లకు సంబంధించి టిబెట్ స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకోబడింది. దానిపై విస్తృతమైన చారిత్రక పరిశోధన కూడా కొనసాగుతోంది. అదే సమయంలో చైనాకు తగిన బుద్ధి చెప్పేందుకు టిబెట్లోని కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్ల జాబితాను త్వరలో మీడియాలో భారత్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పేర్ల విషయంలో డ్రాగన్ కంట్రీ చైనా నుంచి ఖచ్చితంగా నిరసన వ్యక్తమవుతుంది. ఇటీవల భారత ఆర్మీ ఉన్నతాధికారులు వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. అదే చైనా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని జంగ్నన్ అని పిలుస్తుంది. అయితే చైనా యొక్క అన్ని రకాల వాదనలను భారత్ నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంది.